ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాణక్య నీతి చాలా విషయాలు మనకు చెబుతూ ఉంటారు చాణక్యుడు. మరి ఈ చాణక్య నీతి వల్ల జీవితంలో చాలా మనం నేర్చుకోవచ్చు. అలాగే జీవించడానికి కూడా ప్రయత్నిస్తే మనం ఎన్నో జీవితంలో నేర్చుకోవచ్చు. అలాగే ఎదగడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. మరి ఈ చెడు అలవాట్లను కానీ మానుకుంటే జీవితంలో ఎదగొచ్చని మరి ఈ వీడియోలో చాణక్య నీతి ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆలని కొట్టండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జీవితం అన్న తర్వాత ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు అనేవి తప్పకుండా ఉంటాయి. కొందరు అదే పనిగా గేమ్స్ ఆడతారు, కొందరు సినిమాలు చూస్తారు, కొందరు మందు కొడుతూ ఉంటారు, కొందరు వేరే పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు, మరికొందరు చాటింగ్ చేస్తూ ఉంటారు, మరికొందరు జూదం ఆడుతూ ఉంటారు, అలాగే మరికొందరు బొమ్మలు వేస్తూ ఉంటారు, మరికొందరు ఇక ఇతర కార్యక్రమాలు ఏవో వాళ్ళకి ఇష్టమైనవి. ప్రతి మనిషికి తన జీవన శైలిని బట్టి ఎన్నో అలవాట్లు ఉంటాయి. కానీ మనిషి తన జీవితంలో కొన్ని అలవాట్లు మానుకోవాలి, లేకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుందని కూడా మరి నీతి శాస్త్రంలో చాణక్యుడు బోధించాడు. ఆ అలవాట్లు మానుకుంటే మనిషి జీవితంలో విజయాలు సాధించవచ్చని ఆయన సూచించాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో స్నేహితులు ఉండాలి, కానీ స్నేహితులు మంచివాళ్ళై ఉండాలి. అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం. అయితే కొంతమంది వాళ్ళని క్షమించేస్తూ ఉంటారు. తప్పుడు సహవాసం విడిచిపెట్టకపోతే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చాణక్యుడు హెచ్చరించాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తూ మనిషి చెడు అలవాట్ల వైపు మల్లుతాడని, దాని ద్వారా జీవితం నాశనం కాక తప్పదని హితవు పలికాడు. అటు మనిషి సోమరితనంగా ఉండటం కూడా చెడ్డ అలవాటే. చాలామంది సోమరితనంతో పనులు చేయడానికి బద్ధకం చూపుతారు. ఆ సోమరితనమే భవిష్యత్తులో వాళ్లకు శత్రువుగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. సోమరితనం వల్ల వాటిని మిస్ చేసుకుంటే జీవితంలో అంధకారం మిగులుతుంది. కీడు ఎంచి మేలు ఎంచమని కొన్ని సామెతల్లో చెబుతూ ఉంటారు. కానీ కొందరు అదే పనిగా ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్ థింకింగ్ అనేది మన మానసిక పరిస్థితి అద్దం పడుతుంది. ఇది కూడా చెడు అలవాట్లలో ఒకటి. ప్రతికూల ఆలోచన చేసేవాళ్ళు జీవితంలో ఎదగలేరు, వాళ్ళు చేపట్టే పనులు విజయం సాధించలేరు. సానుకూలంగా వ్యవహరించడం అనేది జీవితంలో విజయాన్ని ఇస్తుంది. అందుకే పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. మనిషి చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజంలో గౌరవంగా బతికితే జీవితం పరిపూర్ణంగా మారుతుందని మరి చాణక్యుడు చెప్తున్నాడు. కాబట్టి జీవితంలో చెడు అలవాట్లు అనేవి, మనకున్న చెడు అలవాట్లు ఏవైతున్నాయో అవి మానేయడం చాలా ఉత్తమం. అలాగే మనం ఇతరులకు మార్గదర్శకంగా కూడా మారుతామని చాణక్యుని యొక్క నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.